తెలుసు. తర్వాత కడియం ప్రవీణ్ నా క్లాస్మేట్ కొడుకు, వాళ్ళ నాన్న నా క్లాస్మేట్, అందువల్ల ఆ విషయం కూడా నాకు తెలుసు. కడియం సాగర్ బాబు అంటే ఎలక్ట్రికల్ పోల్ పెంచి పడ్డాపాయా? రెడ్డిపాలెం మీద కార్యం. ఓకే తెలుసు. ఆపే చనిపోయాడా? అవును. దేనికి? ఇది తెలియదు అట్లయితే. ఇంకోటి వయసులోనే వాళ్ళ యొక్క జీవితాన్ని చాలించగలగడం, మరొకసారి వాళ్ళకి మళ్ళా వాళ్ళ ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. సరే, ముందుగా మన ప్రయాణం మొదలు పెడితే మీకు గెట్ టుగెదర్ ఎలా ఉంటుందో మాకు కూడా గెట్ టుగెదరే. మీకు మీ బ్యాచ్కే గెట్ టుగెదరు, ఎన్ని బ్యాచ్లు పెడితే అన్ని బ్యాచ్లకు మాకు గెట్ టుగెదర్. ఎందుకంటే మీరు ఎంత ఆత్మీయంగా మీరు ఒకరికొకరు చూసుకొని పలకరించుకుంటారో, ఇక్కడికి రాగానే మాతో కలిసి పనిచేసినటువంటి మా సార్లు చూడగానే మాకు కూడా అంతే ఆత్మీయత పెళ్ళుకుతుంది. పట్టుకొని అంత ఆనందంగా ఉంటుంది. పలానోళ్ళు వస్తున్నారనగానే మాకు ఇంటి దగ్గర నుంచి ఆనందం స్టార్ట్ అవుతుంది. నాకు ఇందాక కూడా సాగర్ ఫోన్ చేయగానే ఎవరెవరు వచ్చారనగానే ప్రభాకర్ గారు, మన నరసింహారెడ్డి గారు, విజయ్ గారు వీళ్ళు వచ్చారు, ఝాన్సీ గారు వచ్చారు చెప్పగానే ఎంత ఆనందం వేసిందో. ఇంకా కొంతమంది మిగతా వాళ్ళు కూడా వస్తే బాగుంది కదా అనుకుంటాం. ఎందుకంటే మేము కూడా మీరు ఎలాగైతే మీ ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజెస్ అయ్యి మీ యొక్క రెస్పాన్సిబిలిటీ తోటి ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళిపోతారో, మేము కూడా మా ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ వర్క్ చేస్తామో తెలియదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే మేము చాలా మందిని కలుస్తాం. మిగతా సందర్భాల్లో కలవం, దగ్గరగా ఉన్నప్పటికి కూడా కలవడానికి కుదరదు. సో అందువల్ల ఈరోజు మాకు కూడా చెప్పలేనటువంటి అమితానందం కలిగేటటువంటి రోజు. మా సార్ ముందు ముఖ్యంగా మన ప్రభాకర్ మాస్టర్ గారు చూస్తే ఎంత ఉత్సాహం వేస్తుందో, ఆయనతో కలిసి పనిచేయడం అంత ఆనందంగా ఉంటుంది. ఉత్సాహమే కాదు, అంత భరోసా కూడా, అంత ధైర్యం ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ప్రతిదానికి రైట్ ప్రొసీడ్ కమాన్ అంటాడు. మన లక్ష్మీ మాస్టర్ గారు ఉంటారు, పాప మా గురువు గారు, పాప అనుకోకుండా మనకి ఆ కరోనా టైంలో చనిపోయారు. ఎంత పాజిటివ్ మైండ్తో ఉంటారో వాళ్ళు. నేను చెప్పేది ముఖ్యంగా ఇదనమాట, పాజిటివ్ నేచర్. ఏదైనా సరే లక్ష్మీ గారు ఉన్నట్టయితే ఏదైనా సరే ప్రొసీడ్ కమాన్ అంటాడు, వీటితోనే ముందుకు వెళ్ళిపోవాల్సిందే. అదే పాటలో మన ప్రభాకర్ గారు ఇంతే, ఎప్పుడైనా చూడు ఎంత యాక్టివ్గా ఉంటారో. నీరసము నిస్సత్వ వాళ్ళలో అది అనేది అసలు కనిపించదు. ఎప్పుడు చూసినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అంతే యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మేము కూడా చాలా నేర్చుకున్నాం. కాబట్టి ఆ టైంలో చెప్పం, ఇప్పుడు చెప్తున్నాం అంతే. మేము కూడా అంటే ఈ రోజుకి నేను మార్నింగ్ ఎంత యాక్టివ్నెస్, ఎంత ఉత్సాహంగా నేను స్కూల్కి వెళ్తాను, ఈవినింగ్ అయినప్పటికి కూడా అంతే ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటాను. కారణం ఏంటన్నా మన పలకరించే చాలా మంచివారు, ఆత్మీయురాలు. మేమంతా కలిసి పని చేయడం కూడా అదృష్టంగా భావించాలి. సరోజిని మేడం గారు బాగా పరిచయం, కానీ కలిసి వర్క్ చేసింది అయితే లేదనుకుంటా. ఎందుకంటే వాళ్ళ సారు వాళ్ళ అత్తగారు మేము కలిసి వర్క్ చేసాం ఇక్కడ శివాలయ స్కూల్లో. కాకపోతే మేడం గారు ఇక్కడ జాబ్లో చేరినప్పుడు నేను ఇక్కడ శ్రీనివాస విద్యానికేతన్ ఉండేది, దాంట్లో వర్క్ చేసేటప్పుడు అప్పుడు చూస్తుండేవాళ్ళం. తర్వాత వాళ్ళ సార్ పరిచయం, వాళ్ళ అత్తగారు పరిచయం, ఆ తర్వాత మేడం గారి పరిచయం. మేడం గారు కూడా ఒక మంచి హిందీలో బాగా చెప్తారండి. నేను ఇప్పటికీ వాళ్ళ స్టూడెంట్స్లో వింటుంటాను. అదే కావాల్సింది. అంటే మిగతా వాళ్ళు కాదు, అందరికీ మంచి పేరే ఉంటుంది. దాదాపుగా అసలు ఏ టీచర్ ఎవరో ఎక్కడో ఉంటారు, కానీ ఎక్కువ పరిస్థితి చెప్పాలనే తాపత్రమే ఉంటుంది, చెప్తుంటారు. కాకపోతే ఒకటి అందరూ బాగానే చెప్తారు. ఎవరు అమ్మాయి అయితే సరే అందరూ అంటే మామగారే నాకు కూతురు లాంటిది అయినప్పటికీ ఇక్కడ వర్క్ చేసేది. అప్పుడు కంప్యూటర్కి వచ్చేవాళ్ళు. నాకు కంప్యూటర్ నేర్చుకోవడంలో అసలు ఫస్ట్ నాకు మోటివేషన్ ఎవరంటే విజయ్ గారు, నరసింహారెడ్డి గారు. అసలు కంప్యూటర్ ఓపెన్ చేయడమే తెలియదు. నేను అనుకునేవారు, నేను పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడే వర్క్ చేయటం వల్లనేమో నాకేమీ రాదు ఈ పరంగా, టెక్నాలజీ పరంగా. వాళ్ళు టౌన్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలుస్తున్నాయి, నాకు ఏం తెలియలేదని ఒక రకమైనటువంటి బాధపడేవాళ్ళు నేను నాలో నేను. అప్పుడు తర్వాత నేను సౌజన్య, ఇప్పుడు అరుణ ఇద్దరున్నారు. సౌజన్య స్టూడెంటే. వీళ్ళిద్దరు నేను అడిగేవాడిని, వీళ్ళు కంప్యూటర్ మీకు చెప్పేవాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ కాబట్టి, అమ్మ నాకు కూడా కొంచెం కంప్యూటర్ నేర్పించండి అని. పాప వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి పీరియడ్ ఉన్నప్పుడేమో ఏమన్నా ఒక్క క్లాస్ అన్న వాళ్ళు నాకు చెప్తారేమని, ఒక్క క్లాస్ కూడా ముడిపడలేదు. ఇంకేం చేస్తాం, మన కర్మ ఇదే అనుకున్నాను. తర్వాత నేను కూడా నేర్చుకోవాలి కంప్యూటర్ అని చెప్పేసి ఆ తర్వాత నేను కూడా చిన్నగా దాంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంప్యూటర్లో నేను కూడా రఫ్ ఆడిస్తాను, అంత బాగా వచ్చు. అదే దానికి ఫస్ట్ నాది మాత్రం వీళ్ళిద్దరు అసలు పిలిపించి నా చేత మ్యాథ్స్ చెప్పించారు.
డిప్రెషన్ తర్వాత అది 2006 డిప్రెషన్. 96 నుంచి కూడా అయితే 96 నేను రెండు ఓకే ఇప్పటికి అర్థం గారు ఒక విషయం ఈ సందర్భంలో సరదాగా నవ్వుకోవడానికి చెప్తారు, వేరే ఉద్దేశం అయితే కాదు. అలాగే మన ఝాన్సీ మేడం కూడా గుంటూరు మనం ఆ టీచర్ కాదు అమ్మగారికి చదువుల తల్లి. బాయ్స్ వెళ్ళండి. ఇందాక నుంచి ఇందాక లాగా మనం ఇది మూడోసారి ఇక్కడ దాదాపుగా నేను ఒక 10 సార్లు మాట్లాడాను. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే మాట్లాడలేదు. కేవలం మీకోసం మాట్లాడతాను. 4 మాటలు. ఈ చిన్న మాటలు చాలా వాల్యుబుల్ మేడం. చాలా తక్కువ అంటే మాస్టర్ తెలిసి 2005 నవంబర్లో వచ్చాను ఫస్ట్ అపాయింట్మెంట్. అయితే ఎక్కువ సంవత్సరాలు ఇక్కడున్న పీరియడ్లో నాతో ఎక్కువ స్పెండ్ చేసిన టీం మీరు. 4 సంవత్సరాలు టీచ్ చేసిన పిల్లలు మీరు. 2005 నవంబర్లో వచ్చాను. 2009 జూలైలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను వచ్చేటప్పటికి మీరు 7th క్లాస్లో ఉన్నారు. అంటే 4 ఇయర్స్ నేను మీకు టీచర్గా ఉన్నా. మీ బ్యాచే ఎక్కువ స్పెండ్ చేసింది. కేవలం అంటే ఎందుకు ఊరికనే ఏడ్ చేస్తారు, అందుకని లోపల ఉంటుంది కానీ కొట్టలేదు. వీళ్ళు ఎందుకులే ఏడిపించారు అని మీరు ఒక్కసారి కోపాడడం కూడా చూడాలి మేడం. నేను ఊహించినందుగా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే కదా, ఎక్కువ గెట్ టుగెదర్ చేసుకుంది కూడా ఇక్కడే. మిగతా జయంపురంలో 8 సంవత్సరాలు చేశాను, పులిపాళ్ళు 8 సంవత్సరాలు చేశాను. ఒక్కళ్ళే పిలిచాను. ఇక్కడున్న 4 బ్యాచ్లే చెప్పాను. మూడో బ్యాచ్ ఇది గెట్ టుగెదర్ చేస్తున్న బ్యాచ్. అంటే నా మీద మీ అందరికీ చాలా అభిమానం ఉన్నట్టు. ఇవాళ యాక్చువల్గా నేను చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫంక్షన్లో వచ్చాను. మీరు మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు అని మీకోసమే, అంటే వేరే గొప్ప అన్న చిన్న ఆశతో వచ్చారు. అది అంటే ఎక్కువ మాట్లాడలేను, ఏమనుకోవద్దు. ఒకటి గమనించాను, అమ్మాయిలో అంటే వేరే కాదమ్మా, జాబ్ ఫీల్డ్లో ఎవరు లేరనుకుంటా. అయినప్పటికీ నా కోరిక ఒకటే, ఇల్లు బాగుపడేది స్త్రీ చేతిలోనే ఉంటుందమ్మా. నేను ప్రతి బ్యాచ్కి చెప్తున్నాను, బాధ్యత అంతా మగవాళ్ళ మీద ఉండదు. బయట పనులతో తిరుగుతుంటారు కాబట్టి మీ పిల్లల్ని ఎటు కూడా జాబ్ చేయట్లేదు కాబట్టి మీ ఇద్దరి పిల్లల్ని బయట ట్యూషన్స్ పంపించకుండా మీకున్న నాలెడ్జ్తోనే, ఎందుకంటే తల్లి దగ్గరే చదువు వచ్చేది ఎక్కువ, తర్వాత 2వ ప్లేసే గురువు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక దెబ్బ కొడతాము, మళ్ళీ సంపాదిస్తామని. కాబట్టి మీ పిల్లల్ని మాత్రం
బయట ట్యూషన్లకు పంపించకుండా మీ మిస్సెస్ వాళ్ళకు కూడా చెప్పండి. నా కోరిక అదొక్కటే. అది తప్పో రైటో నాకైతే తెలీదు. 10వ తరగతి వరకు తల్లి ఎంత జాగ్రత్తగా చూస్తుందో ఆ పిల్లవాడు అంత సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత వాడి గోల్ మర్చిపోడు. చిన్నప్పటి నుంచి తల్లి ఒళ్ళో పెరుగుతాడు కాబట్టి ఆ తల్లి చెప్పే మాటలు ఎప్పుడు వినిపిస్తుంటాయి. అదొక్కటే నా కోరిక. మీ పిల్లల్ని బయట ట్యూషన్లు పంపించకుండా మ్యాక్సిమం మీరే చదువు చెప్పినట్టయితే వాళ్ళకు బాగా ఎక్కువ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ మధ్య మీకు మాకు మధ్య స్టూడెంట్ టీచర్ రిలేషన్ కాదు, లవ్. రియలీ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లవ్ చేస్తాం మిమ్మల్ని. ఒకసారి సెపరేట్ ఇవ్వండి మేడంకి అందరూ. ఝాన్సీ మేడం. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఆయన పేరు చెప్పుకుని ఎక్కువ బయట తిరిగేవాళ్ళు. నేను కోటి అందరూ ఎక్కువ బయట తిరిగేవాళ్ళు. ఓన్లీ మ్యాథ్స్ క్లాస్కే మిస్ అవ్వకుండా వెళ్ళేవాడిని. మిగతా అన్ని కొంచెం చాలా వరకు బంక్ కొట్టేవాళ్ళు చూసేవాడిని. సో మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఒక పాప, మై వైఫ్ ఈజ్ యామిని, షీ ఈజ్ దేర్, అండ్ మై డాటర్ నేమ్ ఈజ్ త్రైలోక్య. థ్యాంక్ యూ. అమ్మాయిలు ఎవరైనా మన స్కూల్లో భయపడ్డాం, ఇప్పుడు భయపడకూడదు. హలో అమ్మ రాధిక, పేరంటమ్మా నాగలక్ష్మి చెప్పిందా? ముందు పెట్టుకో, కొద్ది ముందు పెట్టుకో. కి 26/6/1996లో ఫస్ట్ నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఈ సంవత్సరంతో నా సర్వీస్ 30 ఏళ్ళు. ఓనమాలు ఈ బడిలోనే నేర్చుకున్నాను. నేను ఒక టీచర్ వృత్తిలో ఓనమాలు నేర్చుకున్నటువంటి పాఠశాల కొదగొండ్ల పాఠశాల. కొదగొండ్ల పాఠశాల ప్రేమానురాగాలు పూర్తిగా ఆస్వాదించాను. నేను 2005 వరకు ఈ స్కూల్లోనే పనిచేశాను. వాస్తవానికి 8 సంవత్సరాలు మాది లాంగ్ స్టాండింగ్. 8 సంవత్సరాల తర్వాత మేము ట్రాన్స్ఫర్ అయి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అయితే ఇంకా 1.5 సంవత్సరం నేను ఇక్కడ పనిచేశాను. అప్పటికి ట్రాన్స్ఫర్స్ జరగల. అంటే 2005 నవంబర్లో నేను వెళ్ళిపోయాను. అంటే మీ బ్యాచ్ 7th వచ్చారు. సో కొద్దిగా గుర్తున్నారు మీరు అందరు. నాకు కొంతమంది పేసులు వెంటనే పట్టాను, కానీ కొంతమందిని కొంచెం గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అయినా కానీ మాకు 7వ తరగతిలో వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి మీరు నన్ను వదిలిపట్టకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని చక్కగా మీ ఆత్మీయ సమ్మేళనంలో నన్ను కూడా పాలిభాగస్రాలు చేసినందుకు నిజంగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సోషల్ వెల్ఫేర్లో జాయిన్ అయినప్పుడు ఒకసారి మేము హైదరాబాద్ నుంచి మార్నింగ్ జర్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:36 ఆ టైంలో ఒప్పిచర్ల నుంచి రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు చూసి గుర్తుపట్టాను. సార్తో చెప్పాను మా స్కూల్లో అంటే పిల్లల్ని మనం చెప్పి ఒక పని చేయించడం, మనం చెప్పినట్టుగా వాళ్ళు వింటాం. మనం ఆశించినట్టుగా పిల్లలు ఎదగాలి అనేది అది తల్లిదండ్రులకి కట్టుమెలుస్తాం. మేము చేయలేని పని తల్లిదండ్రులు మాత్రమే చేయగలిగిన పని ఏంటి అంటే మీరు మంచిగా పిల్లల్ని తీర్చిదిద్ది బడికి పంపిస్తున్నాము అని ఇక్కడ ఎంతమంది చెప్పగలరు అంటే కష్టం, చెప్పలేదు. ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా అనేది ఏంటంటే మా పిల్లలు మా మాట వినట్లేదు. మనము మన కుటుంబం భవిష్యత్తులో సంతోషంగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే పిల్లలు మీ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళ టీచర్స్ అందరూ అని చెప్పేసి అన్నారు.
మీ పిల్లలు కూడా ఆ మాట చెప్పగలిగారు. ఆల్మోస్ట్ నేను అనుకుంటాను అందరూ ప్రైవేట్ స్కూల్లోనే ఉంటారు మీ పిల్లలు కదా. సో మీలా వాళ్ళు పెరగరు, అది కూడా మనం ఒప్పుకోవాలి కదా. ఇప్పటికీ మిమ్మల్ని అడిగినా మీరేం చెప్తారంటే మా పిల్లలు మా మాట వినరు. ఈ రోజు నేను మాట్లాడాలి అనుకున్న విషయం ఏంటంటే కంప్లీట్గా అమ్మా నాన్న బాధ్యత గురించే చెప్పాలి. ఎందుకంటే ఇంకా నాకు 10 ఏళ్ళ సర్వీస్ ఉంది. పిల్లలు ఎట్లాంటి వాళ్ళు వస్తారని భయం వేసింది. ఎలాంటి వాళ్ళు వస్తారు, ఈ వృత్తి ఎలాంటిది అంటే పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకునే వృత్తి మాట. వీడు భవిష్యత్తులో ఎలా అవుతాడో అని కూడా మేము చెప్పగలుగుతాం. ఇందాక ఎవరో చెప్పారు, వీడు బాగా చదవగలరు, వీడు పైకి వెళ్ళిన తర్వాత అంటే ఎదిగిన తర్వాత వీడు అవుతాడు అనేది కూడా కొంత మేము ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఎందుకు అంటే మనస్తత్వం మాకు అర్థమైంది, ఆ సైకాలజీ మేము చదువుకుని ఉంటాం కాబట్టి దాన్ని బట్టి మేము అంటాం పర్వాలేదు వీడు భవిష్యత్తులో ఇట్లా ఉంటాడు, వీడంతే అని. సో మీరు కూడా మీ పిల్లల నేచర్ని చదవగలుగుతారు, వాడిని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి పిల్లల మనస్తత్వాన్ని చదవండి, వాళ్ళ ఆలోచన చదవండి, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మనం చెస్ ఆడినట్టు అనమాట. ఎలాగైతే వాడు ఎలా ఉన్నాడు నెక్స్ట్ మన స్టెప్ ఏం తీసుకోవాలి, వాడు ఈ మనస్తత్వంలో ఉన్నాడు అని అంటే మనం ఏ పావును కదపాలి, అలా చెస్ ఆడినట్టే. కానీ మన పిల్లలు నేను 26వ తారీఖున ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యాను. 2005 నవంబర్ వరకు ఇక్కడ పనిచేశాను. నెక్స్ట్ జూలకల్ వెళ్ళాను. 2009లో ప్రమోషన్తో నేను పొన్నూరు, అక్కడ నుంచి 2010లో నేను అడిగొప్పుల నుండి బ్రహ్మనాయుడు హై స్కూల్, అక్కడ ఒక 10.5 ఏళ్ళు చేశాను లాంగ్ స్టాండింగ్. మళ్ళీ 1 ఇయర్ 22, 23 మన స్కూల్కే వచ్చాను. ఒక్క సంవత్సరం చేశాను జీరో సర్వీస్ మీద. మళ్ళీ నేను బ్రహ్మనాయుడు హై స్కూల్కి వెళ్ళిపోయాను. ప్రెసెంట్ నేను అక్కడే కంటిన్యూ అవుతున్నాను. 2 years అయింది, 3rd ఇయర్ ఇది బ్రహ్మనాయుడు హై స్కూల్కి వెళ్ళి. 2 పిల్లలు నాకు. మేమున్నాం మా టైంలో అంటే ప్రకృతి ఉన్నప్పటి నుంచి తల్లి తండ్రులు పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. మానవ పుట్టక ఎప్పటి నుంచి అయితే పడితేనే వాళ్ళు సాటిస్ఫై ఇంటికి వెళ్తారు. అది అప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి తృప్తి. అంటే వాళ్ళకి వీళ్ళు పిల్లలు కాదా ఒక్కసారి ఆలోచించు. వాళ్ళకి వీళ్ళు పిల్లలు కాదా శత్రువులా? పిల్లలే. మరి ఏంటది? వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళు కోరుకున్నారు. మా పిల్లాడు ఎలా ఉండాలి, ముందే వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ కష్టం మా పిల్లలు పడకూడదు, ఏదో రకంగా వీళ్ళు చదువుకొని వీళ్ళు ప్రయోజకులు కావాలని వాళ్ళ కోరిక. ఆ కోరికతోటి టీచర్కే పూర్తిగా వదిలేసేవాళ్ళు బాధ్యత. మనం అప్పుడు మమ్మల్ని ఎంత తిరిగినా సరే ఇంటికి వెళ్ళి చెప్తే ఇంక 2 తెస్తే బాగుండొచ్చు అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంక 2 తనండి అని చెప్పేవాళ్ళు. మీ టైంకి వచ్చేటప్పటికి మీ పేరెంట్స్ కొట్టలేదులే కానీ కాకపోతే వారు ఏం చేశాడు, మిమ్మల్ని కొట్టకుండా మమ్మల్ని అతనండి. అంటే అలాంటి స్థితికి వచ్చింది. ఈ రోజు ఏంటో తెలుసా, పిల్లలు వెళ్ళి తెన్నారైతే ఎవడా నా కొడుకు కొట్టింది మామే కొట్టలేదు, వాడు కొట్టడం ఏంటి అసలు స్కూల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇదే ఎమ్మటే ఏదో అలా కొడుకు. ఇది వాస్తవం నేను చెప్పేది. అంటే ఏంటి అది అంటే పనికొచ్చేది 0 to 20నే. ఇంకా రాను అనేది 10 కూడా మారిపోతుంది. అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం బాగుండలేదు. అంటే మరి వాళ్ళకి వీళ్ళు పిల్లలే. అదే మేడం గారు చెప్పారు, ముందు మన పిల్లలు ఏమవ్వాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలా లేదా. ఆ రోజుల్లో మా టైంలో నాయనమ్మలు తంతారు, తాతయ్యలు తంతారు, అమ్మమ్మలు తంతారు, మామయ్యలు తంతారు, బాబాయ్యలు తంతారు. అవసరం ఇంటి పక్కలు కూడా తప్పు పని చేస్తే ఒకటి సరుతారు. అప్పుడు తల్లిదండ్రులుగా అయితే మళ్ళీ దంచమ్మాలి అనేవాళ్ళు. ఇవాళ తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లలు కొట్టడం లేదు. కొట్టమని నా ఉద్దేశం కాదు, మేడం గారి ఉద్దేశం కాదు. తప్పు చేసినప్పుడు ఏది తప్పో వాడికి తెలియచేయాలి. వాడు చిన్నపిల్లాడు, వాడికి తెలియదు. మనం సరైన మార్గంలో ఇప్పుడు మనం ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నాం. ఈరోజు డ్రైవ్ చేయగానే లటక్కన స్టడీగా వెళ్ళిపోతే పక్క వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతే మళ్ళీ తీసుకురావాలి. రోడ్డు మీద ఎలాగైతే ట్రాక్లోకి ఎలాగైతే పట్టగొచ్చుకుంటామో మీ పిల్లలు కూడా మీరు ట్రాక్లో ఉండేటట్టుగా చూసుకోండి. అవసరమైతే ఒక దెబ్బ వేయండి, అవసరమైతే తప్పు అయితే తప్పు అని 1-4 సార్లు చెప్పండి. అది చెప్పకుండా ముద్దు మురుగు కేకులు బర్గర్లు పిజ్జాలు మా అబ్బాయికి ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అన్నీ పెట్టండి. చివరికి ఏమవుతుంది, పెట్టొద్దని నా ఉద్దేశం కాదు. చివరికి కొద్ది కాలం తర్వాత మీ మాటే వాళ్ళు ఎనకుండా పోతారు. ఈ రోజున పేరెంట్స్ని మేము అడిగితే మేడం గారు ఆల్రెడీ మీకు చెప్పారు,
మేము పేరెంట్స్ ఫోన్లు చేస్తే ఏం చేస్తాం సార్, వాడు చెప్పే వింటలే, వాడి ముందే పిల్లాడి ముందే స్కూల్ దగ్గర పిలిపిస్తే ఏం చేస్తాం సార్, మేము చెప్తే వాడు వింటలేదు సార్ అంటే, ఆ పిల్లాడు వాళ్ళ పేరెంట్ ముందు మా ముందు వాళ్ళ పేరెంట్ చూసుకొని అంటే మమ్మల్ని చూస్తూ ఒక నవ్వుతాడే, అప్పుడు మాకు ఇక్కడ కాతుంటది. అది మాటల్లో చెప్పలేం. ఉన్న వాస్తవం చెబుతున్నాను. వీడు అసలు తండ్రేనా అనే నాకు వెంటనే క్వశ్చన్ ఎరెక్కింది. వీడు అసలు తండ్రా, వీడు అసలు మనిషా, వీడు మనిషి జన్మేనా? ఇంత కోపం, ఇంత ఆవేశం లోపల వస్తుంది. కానీ తట్టుకొని కంట్రోల్ అయ్యి, అంటే ఒక తండ్రికి ఒక బిడ్డ మీద ఈ రోజుల్లో లేదు, ఒక టీచర్గా మాకు అంతకంటే ఎక్కువ ఉంది. పనికి మాలిన వాడు కూడా, అంటే ఈ మాట ఇక్కడ అనకూడదు, జనరల్గా చెప్తున్నాను. అంటే మన బజారుకి వెళ్తే ఒక 5,000 రూపాయలు కూడా పుట్టనటువంటి వాడు కూడా బీసీ షెడ్యూల్లోనే ఉంటాడు. ఎవరినైనా అడుగు, నాకు బీసీ, నాకు పని ఉంది, ఇంట్లో పిల్ల కొట్టు దగ్గర తీసుకెళ్ళి కూరగాయలు తీసుకురా అంటే నాకు పని ఉంది, లేదా ఏదైనా తీసుకురా అంటే పని ఉంది, అబ్బాయి బడికి పోతుండేదో మా మాస్టర్ దగ్గర ఉంటే పని ఉంది. ఏదో బీసీ బజార్ దగ్గరికి వెళ్ళడం, నలుగురు దగ్గర కూర్చోవడం, టీ తాగడం, చీకటి తాగడం, సాయంత్రం అయితే బిర్యానీ తిని మందు తాగడం, అదే వాడి బిజీ షెడ్యూల్. 5,000 రూపాయలు వాడికి అవసరం అయితే ఏ ఒక్కడు కూడా ఇవ్వడవాడు. అంత బిజీ షెడ్యూల్లో బతికేటటువంటి వాడు ఒక పేరెంట్ అనమాట నా దృష్టిలో. అలా ఉన్నారు ఇవాళ. ప్రతి ఒక్కడూ ఒక నాయకుడే, ప్రతి ఒక్కడూ నాయకుడే. ఎందుకు నాయకులు గారు, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎవరైనా ఏం చేయడానికి నువ్వు నాయకుడిగా నీ కుటుంబాన్ని నువ్వు కరెక్ట్గా పోషించుకోలేవు, నీ బిడ్డలే నువ్వు సక్రంగా పెంచుకోలేవు, నువ్వు ఏ నాయకుడివి, ఏం ఉత్తరించాలని నువ్వు నాయకుడివి? ఎవరి కోసం నాయకుడివి? వాడు ఒక పెద్ద బిజీ షెడ్యూల్లో ఉంటాడు. ఏదయ్యా వాడి బిజీ షెడ్యూల్ అంటే వాడు టీలు తాగడం, సీరియల్ తాగడం, మందు తాగడం, ఇదే వాడి బిజీ షెడ్యూల్. లేదా రాజకీయం గురించి మాట్లాడు, వాడంట ఈడెంట, వాడు ఎట్టయితే ఈడెట్టయితే ఈడు కొడుకు సంగతి అయితే ఈడు తెలియదు, ఈడిదే లేదు. ఇక్కడ మాత్రం వాడు 0 మార్క్స్. మొన్న ఒక పేరెంట్ పిలిపించే వాళ్ళ అమ్మాయి క్లాసులో గొడవ చేస్తుంది. ఇది ఒక పెద్ద దరిద్రం అనమాట. వాడు వచ్చాడు ఒక పేరెంట్, వాడు నాకు తెలుసు ఎప్పటి నుంచో, కానీ వాడమ్మాయి వాళ్ళ అమ్మాయి నాకు తెలియదు. ఇది ఒక దౌర్భాగ్యం ఈ రోజుల్లో. బయట పేరెంట్స్ తెలుసు, బొల్ల పిల్లలు తెలుసు, ఈ పిల్లల పేరెంట్స్ వాళ్ళని, ఆ పేరెంట్స్ యొక్క పిల్లలు వీళ్ళని మాకు తెలియదు. కారణం ఏంటి? వాడు ఇప్పుడు ఇటు తెస్తే కదా, వాడు రాడు. ఇలాంటి పరిస్థితి మాకు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అనుభవిస్తున్నాం. వస్తే వాడు వచ్చిండు, వాడు వచ్చి అయ్యా ఏంది మిమ్మాయి ఒకటే మిమ్మాయి అంటే నాకు తెలియదు మిమ్మాయి అని ఒకటే గొడవ చేస్తుందంటే, వాడు దాని సంగతి వదిలేసే, సార్ నేను ఇప్పుడు లీగల్ సెల్ ప్రెసిడెంట్ సార్, వాడు ఏదో చూస్తాను లేక అయింది 4 పొడుగు, నేను పిలిపించింది అని. చూడండి, నేను వేరే అంటలేదు, నాయకుడు కావచ్చు, నాయకుడు ప్రజల యొక్క సౌభాగ్యం కోరుకుంటావో లేకపోతే వాళ్ళకు పనులు చేస్తావో మంచిదే, ముందు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఏదైనా చెయ్యి. సో అందువల్ల మేడం గారు చెప్పారు కానీ నాకు గుర్తొచ్చింది, మీ పిల్లలు మాత్రం అలాంటి పరిస్థితుల్లో మాత్రం పెంచొద్దు దయచేసి. మీరు తల్లిదండ్రులుగా ఉంటే ఉండొచ్చు, మీరు తల్లిదండ్రులే, మీకు ప్రేమ లేదు. నమస్కారాలు. ఏమైనటువంటి యంగ్ స్టూడెంట్స్, మీరంతా మమ్మల్ని గుర్తుపెట్టుకొని 2004-2009 బ్యాచ్ సన్మానానికి ఆహ్వానించినందుకు ఎంతో సంతోషం. నేను 2005లో రామనపల్లి నుంచి స్కూల్కి వచ్చాను, మేడం గారి ప్లేస్లో. మేడం గారు వెళ్ళిపోయారు, అప్పుడు ట్రాన్స్ఫర్ నవంబర్లో వెళ్ళిపోయారు. అప్పుడు మీరు 7th చదువుతున్నారు, మీరు 7thలో ఉండగా వచ్చారు. అట్లా మీరు 10thలో వెళ్ళిపోయారు. మీతో పాటు నేను కూడా 2009 ప్రమోషన్ వచ్చింది ఇక్కడే నాకు, స్కూల్ అసిస్టెంట్ హిందీగా పింగళి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అట్లాగే కళ్యాణం 15-20 మంది బ్యాచ్ ఉన్నారు. ప్రాథమిక మాధ్యమిక వరకు వచ్చి చదివి ఉన్నారు. తర్వాత రాష్ట్ర వాళ్ళైతే 2 బ్రదర్స్ కూడా విశారద వరకు వచ్చారు. పిడిగిరాళ్ళు వచ్చేవాళ్ళు మా ఇంటికి, అక్కడ చదువుతున్నారు, అక్కడ ఎగ్జామ్స్ రాపించాను. అయితే చాలా సంతోషం చదువుతున్నటువంటి వాళ్ళు. మరి 7th క్లాస్లో వచ్చిన తర్వాత నేను హిందీ చాలా ఎంకరేజ్మెంట్ చేశాను. వర్క్ బుక్స్ కూడా తెప్పి చెప్పాను, గుర్తుందో లేదు. అట్లా ఈ కోర్స్ చెప్పేవాడిని, సపరేట్గా బయటకు కూర్చోబెట్టి చెప్పేవాడిని. ఆ ప్రభాకర్ గారు అయితే ఒకసారి విరిసి కూడా చెందేవాడు, అరే ఏందా ఆయన ఏం చదువుతున్నాడు ఇంకా, ఓ హిందీ ఏముంది 20 మార్కులు చెప్పడానికి, పానీ అయ్యా మీకు పర్లేదు
ఆ 2012, 13, 14 వరకు పర్లేదు. 15, 16 నుంచి చాలా మార్పు వచ్చేసింది. అవకాశాలు పెరిగినాయి, కంపెనీలు వచ్చినాయి, కానీ చదువుకోవడం లేదు. మరి ఇక్కడి నుంచి జానపాడు వెళ్ళాను, జానపాడు నుంచి క్రోసూరు వెళ్ళాను, క్రోసూరు నుంచి నంది వెళ్ళాను. అవకాశాలు ఉన్నాయి కానీ చదువుకోవడం లేదు. ఎందుకనే కానీ ఈ సెల్ ఫోన్ ప్రభావం, ఫ్రెండ్స్ సాహసం ఇచ్చేవాడిని. ఆగస్టు 15 కానీ జనవరి 26. అయితే మన నాగోపాల్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు గ్రామపల్లి ఈ బ్యాచ్ల వరకు పర్లేదమ్మా. మీరు గుర్తుపెట్టుకున్నారు, ఉపాధ్యాయుల్ని గౌరవించి మరి వాళ్ళ సంఘాలు. ఆ తర్వాత జానపాడు చాలా క్రోసులు చేశాం, కానీ అసలు ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు లేరు. ఉపాధ్యాయులు అంటే గౌరవం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో అరే అమ్మ వస్తున్నాడు రా, ఇన్ని మేస్టర్ వస్తున్నాడు రా, ఈ అమ్మ ఇదేదో చదువుతాడు రా, అరే ఎక్కడైనా వస్తాడు రా, అదేదో చదువుతాడు రా. ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎంత ఆన్లైన్. ఉపాధ్యాయులను గౌరవించేటువంటి వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా నాకు తెలిసినటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలకి నేను మోటివేషన్ క్లాసెస్ అంటే ఎంకరేజ్మెంట్ ఎవరో తెలిసి తెలియక ఆ వయసులో మాస్టర్ కొడితే మీలో నేను కొట్టుంటాను, అరిచుంటాను. వచ్చి నాకు అమ్మ ఎవడేడో ఒక ముట్ట అరుకులో పెట్టకపోయాడు మనం పెట్టాడు. 10 మంది మనల్ని చేసి మన ఒక క్రోసులో ఒక ఫ్రెండ్ తండ్రి చనిపోయాడు అక్కడ. అంటే ఆయన చనిపోతే 10 మంది కూడా లేరు. అందరూ కూడా అందరూ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. హనుమంతరావు మాస్టర్ గారు మునుపు రాలేదు గత సంవత్సరం, ఇప్పుడు చూశాను. మధ్య మధ్యలో కలుస్తారు మాస్టర్. ఒకసారి గుంటూరు నుంచి బస్సులో కలిశారు. ఆ రన్ ఉన్నప్పుడు ఆడేం చేస్తుంటే మనం కొట్టినా కానీ మనం ఏమనలేడు. వాడి పేరెంట్ కూడా చెప్పడు మాస్టర్ నన్ను కొట్టాడు. ఈ చదవలేని వాడు కానీ లేకపోతే కాస్త అలవాట్లు బయట తిరిగి అలవాటు బయటకు పద్దాకలు బయటకు వస్తుంటాడు. వాడిని అరిసినా కొట్టితే ఏంటంటే వాడు కొంచెం విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. 10 నెలలు తనలు 10 నెలలు కననే చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకు పుట్టానే గుమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే, పసిడి పువ్వు నువ్వని పంపిందే. నువ్వు రావెంట పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటే మండే ఒళ్ళంతా. తీగ పైన చెయ్యేస్తే విసిరి నన్ను నెట్టిందే, మెరుపు తీగ నువ్వని పంపిందే. మెరుపు వెంట ఉరుమంట, ఉరుపు వెంట వరదంట, వరదలాగా మారితే ముప్పని. ఏమిటంట నీలోని గొప్ప, చినుకు నిన్ను తాకింది, వెలుగు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన. చినుకు రాలబోసింది, వెలుగుదారి చూపింది, వాటితోటి పోలిక నీకేలా. నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. థ్యాంక్ యూ. వచ్చరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడు ఇప్పుడు కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడుకో సాగనంపక ఉంటుందా.
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా గతముందు ఇప్పుడు కననే కనను అంటుందా. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కదండి. ఇందాక పాట మీ అమ్మాయి కోసం పాడాను. మాస్టర్కి, మిగిలిన ఉపాధ్యాయులకు, అలాగే మేడమ్స్కి అందరికీ నమస్కారాలు. అలాగే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినటువంటి 2004-2009 బ్యాచ్ మొత్తానికి కూడా నా ఆశీస్సులు. గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ నాకు ఇక్కడే రావడం జరిగింది. ఆ సమయంలో ఈ స్కూల్కి కొత్తగా ముగ్గురు వచ్చాం. నరసింహారెడ్డి మాస్టారు, విజయ్ కుమార్ నాయక్ గారు, నేను. అప్పుడు వాళ్ళిద్దరే 2 రోజులు ముందు వచ్చారు, తర్వాత నేను వచ్చాను. అయితే మా ఊరికి ఇక్కడికి దాదాపుగా 85 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఒక సంవత్సరాల పాటు మాత్రం ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ సంవత్సరాల పాటు మొత్తం కూడా ప్రయాణానికే సగం టైం సరిపోయేది. ఉదయం 4 గంటలకు స్టార్ట్ అయితే 8:30కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. మళ్ళా ఈవినింగ్ 4:30కి అట్లా స్టార్ట్ అయితే 9కి ఇంటికి వెళ్ళే పరిస్థితి. అయితే స్కూల్కి వచ్చిన తర్వాత 4-5 రోజులు కొంచెం కొత్త అనిపించింది, కానీ తర్వాత వల్ల హ్యాపీగా గడిచిపోయింది సంవత్సరం అంతా కూడా. అయితే నేను వచ్చిన తర్వాత పూర్తి సంవత్సరం బోధించిన ఫస్ట్ బ్యాచ్ మీదే. అంత ముందు బ్యాచ్ మీకు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండింగ్లో ఉన్నప్పుడు నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ వాళ్ళు గెట్ టుగెదర్ చేసినప్పుడు వాళ్ళ డే అంతా కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు కనపడింది. ప్లస్ అందరూ కూడా పార్టిసిపేషన్ బాగా ఉంది. ఈ బ్యాచ్ అది కొంచెం మిస్ అయినట్టు కనిపించింది. అదే చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు చాలా వరకు అందరూ మారిపోయింటే విద్యకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే అలా జరిగి ఉంటుంది. చివరికి వాడు దేనికి ప్రయోజకుడు కాకపోతే ఆ నెపాన్ని మొత్తాన్ని కూడా మన మీద నెట్టేస్తాడు. దానికి కారణం ఎవరవుతారంటే మనమే అవుతాం. బాధపడినా మనమే, సంతోషపడినా మనమే. కాబట్టి విద్యకు ప్రయారిటీ ఇవ్వండి, ఇచ్చే క్రమంలో వాడికి స్వేచ్ఛను ఇవ్వండి, స్వేచ్ఛనిచ్చే క్రమంలో వారికి ఇష్టమైన చదువును చదివించడానికి ప్రయత్నం చేయండి. రెండవది, మేడం గారు చెప్పారు, సార్ చెప్పారు, మారాలి. అప్పుడు పిల్లలు కూడా మంచి విలువలు నేర్చుకొని మంచి మార్గంలో నడుస్తారు. విలువలు లేకపోయినా డబ్బుంటే బతకొచ్చు అనుకుంటామేమో, కానీ అది యాంత్రికమైన బతికే. సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి బ్రతుకు ఎప్పుడు ఉంటుందంటే మనం విలువలతో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. కాబట్టి పిల్లల్ని మీరు పెంచే క్రమంలో ముందు మీరు మారండి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. మూడవది, మీరే ఎవరైతే బాగా ఎదిగైతే ఉన్నారో, ఆల్రెడీ ఎదిగారో, వాళ్ళు ఎంతో కొంత మీ బ్యాచ్లు ఎవరైతే వెనకబడి ఉన్నారో, అవసరత కలిగి ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారికి ఎంతో కొంత సహాయం చేయండి. సహాయం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మాట సహాయం, అంటే సలహా రూపంలో మార్గదర్శనం చేసేది. రెండవది ముఖ్యమైనది ఆర్థికపరమైన సహకారం. ప్రస్తుత రోజుల్లో మానవుల మధ్య అందరికీ నా ఆశీస్సులు. ఈ పాటికే మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. చాలా సంవత్సరాల తర్వాత మీరు ప్రస్తుతం వినడం ఎంత కష్టమో మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చి ఉంటుంది. అది కూడా మాకంతా తెలుసు అని అనుకునే వయసులో ఉన్న మీరు
ఉదయం నుంచి దాదాపుగా 4-5 గంటల పాటుగా కూర్చొని వినడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది మీకు. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, రీసెంట్గా మనందరం కూడా ఆల్మోస్ట్ అందరం మాతో సహా అందరం మనం ఆన్లైన్లోనే బతుకుతున్నాం. ఇలా బతుకుతున్నప్పుడు రీసెంట్గా నేను న్యూస్లో టీవీలో ఒక వార్త చూశాను. ఒక ఆవిడ ఏం చేసిందంటే, మీరు కూడా చూసి ఉండొచ్చు, తెలిసే ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఒక ఆవిడ ఒక చోట ఒక విషయాన్ని చూసి అది ఇంట్లో అప్లై చేసింది. గుర్తొచ్చిందా? ఆవిడ ఉమ్మెత్త పువ్వులకి సంబంధించినటువంటి వంట తయారు చేసి భర్తకి, తనకి, పిల్లలకి పెట్టేసింది. ఎక్కడ చూసిందామా? ఇంకొక ఆవిడ ఎవరో యూట్యూబ్లో చెప్పిందని, అది తింటే ఆరోగ్యం బాగా 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 బాగుపడుతుందని చెప్పడంతో ఈవిడ ఆ ప్రయత్నం చేసేసింది. ఎక్కడున్నారు వాళ్ళు? ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఇవాళ మీరందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది, చాలా తక్కువ మంది మాత్రమే వివాహం కాని వాళ్ళు ఉన్నారు. చాలామంది 9-10 ఇయర్స్ పైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లైఫ్లో, ఈ జర్నీలో మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పటికే, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఎవరో యూట్యూబ్లో తెలియని వాళ్ళకి అసలు ఆ చెప్పే వాళ్ళకి ఆ విషయం మీద అవగాహన ఉందా లేదా, వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ ఉందా లేదా, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనే విషయాన్ని మనం ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఏది చెబితే అది మాత్రమే నిజమని నమ్మేసే గుడ్డిగా బతుకుతున్నాం మనం ఇవాళ. ఎట్లా అంటే, అరే ఈ విషయం ఇది ఎట్లా నిజమవుతుంది, ఇది కాదు కదా అని మన స్పౌజ్ అంటే మన హస్బెండ్ కానీ మన వైఫ్ కానీ చెప్తే మనం నమ్మట్లా. వాళ్ళు చెప్పిందే నమ్మడానికి సిద్ధంగా ఉండి అవసరమైతే ఇంట్లో భర్తతో భార్యతో గొడవ పెట్టుకోవడానికైనా సిద్ధపడిపోతున్నాం తప్ప మనం ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నాం. అది నిజమా కాదా అని మనం కొంచెం కూడా లాజికల్గా ఆలోచించలేకపోతున్నాం. వైఫ్ అంటే తక్కువ కాదు, సరోజిని మేడం గారు చెప్పినట్లుగా. కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను ఒక సలహా చెప్తాను, మీరు ప్రయత్నం చేసి చూడండి. ఈనాడు పేపర్లో, మనమే పేపర్ చదవక్కర్లే, ఇవాళ పేపర్ కూడా మనకి ఇష్టమైన ఫోన్లోనే వస్తుంది కూడా. మీరందరూ మాకు స్టూడెంట్స్ ఇప్పటికి కూడా, అందుకే అరే గిరి అంటున్నా. ఎవరు ఫీల్ అవుతున్నారా? అక్కాయి మీరు లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఆశీస్సులు. మీరు నాకు స్పెషల్ బ్యాచ్. స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత, అంటే టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ మీకే నేను చెప్పింది. మీకు నేను మ్యాట్రిక్స్ చెప్పాను, మాత్రికలు గుర్తుందో లేదో, 9th క్లాస్లో ఆ బోర్డు మీద రాసేటప్పుడు చెయ్యి ఉనికింది. ఆ ఉనికి ఇంకా గుర్తుంది నాకు. అందుకని మీరు నాకు స్పెషల్ బ్యాచ్. అది ఇంకొకటి, నేను 98, 99 10th, మీరు 2008, 2009 10th, కరెక్ట్గా 10 years గ్యాప్. సో అది కూడా నాకు చాలా అంటే నేను 10th ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాను, నా 10th అయిపోయిన తర్వాత ఇంకో 10 ఏళ్ళకైనా నేను జాబ్ కొట్టాలని. సో కొట్టి చూపించి మీకు గురువుగా వచ్చాను. అందువల్ల నేను మీకు స్పెషల్ అనమాట. మీరు కూడా నాకు స్పెషలే. మీ బ్యాచ్లో మోస్ట్లీ 90% ఈ పిల్లల్ని నేను మర్చిపోలేదు, అందరూ గుర్తున్నారు. చివరి నుంచి మొదలు పెడతా. ఆ గుర్తుండే సంఘటన, మీరందరూ ఆటోలో 3 ఆటోలు వేసుకొని కారంపేట ఎగ్జామ్, ఏందమ్మా ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా ఆటోలో, ఇప్పుడు ఏడుస్తున్నారు ఏంటంటే, సార్ మాకు హిందీ రాదు సార్. అదేందమ్మా హిందీ రాదన్న సంగతి ఎగ్జామ్ సెంటర్కి వచ్చి చెప్పడం కాదు, స్కూల్లో చెప్తే హిందీ నేర్పించేవాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమీ కాదమ్మా, మీరు పాస్ అవుతారు ఖచ్చితంగా అని చెప్పేసి పంపించాం. అదొక ఇన్సిడెంట్. అది కూడా కర్ర ఇరిగింది. ఎవరి తన్నానో గుర్తులేదుగా కానీ తన్నే కర్ర కూడా ఇరిగింది, అది నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత 2వ రోజు అడిగా డ్రైవర్ని, అన్న ఎవరైనా గొడవ చేశారంటే కిక్కురు మనలేదు సార్. స్కూల్కి వెళ్ళేదాకా పిల్లలు ఎవరు కిక్కురు మనలేదు. అంటే మీ బ్యాచ్ కాదు, ఈ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా వర్షం అలాగే ఉంది.
రీజన్ ఏంటంటే అరే ఇది మనం ముందే చెప్పకముందే చదివేసుకునేవాడు అని చెప్పేసి మంచి ఇంప్రెషన్ ఉండేది. కాబట్టి ఆ విధంగా నేను చదువుకున్నాను, ఆ విధంగా నాకు డిసిప్లిన్ వచ్చింది. మీకు కూడా అదే విధంగా డిసిప్లిన్ రావాలని చిన్న కోరిక. ఇంకొకటి ఏంటంటే కాలేజీలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక మంచి ఇది ఉండేది. పోలీస్ అయిన తర్వాత ఏం చేస్తాడు, సినిమాలో చూస్తూ ఉంటాం కదా, సమాజాన్ని తీర్చిదిద్దామని. సో నాకు కూడా మీ మీద అలాంటి భావనే ఉండేది. మా దగ్గర ఉండే పిల్లలకి చాలా బాగా చదువు రావాలని చెప్పేసి. ఓకే, ఇంకా తర్వాత ఇంకేట్రా మీ బ్యాచ్లో అమ్మాయిలు అనేవాళ్ళు సార్ గుర్తుకొస్తున్నారు, చాలామంది వానేస్తున్నారు ఇప్పుడు. అరే నేను లెక్క బాగా చెప్తాను రా, కాసేపు ఒక గంట కూర్చోబెట్టి చెప్తానంటే వీడు గంట కాదు ఇంకో 2 గంటలు కూర్చోబెట్టి చెప్తాడు, వీడు బాగా తెచ్చామని ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. సిల్లీ రీజన్స్ చెప్పి స్కూల్కి రావట్లేదు. కానీ మీరు అలా చేయలేదమ్మా, ఎవరు కూడాను చాలా జాగ్రత్తగా స్కూల్కి వచ్చారు. రంగారావు మాస్టరు నోట్ పిన్ టు పిన్ రాసి కలెక్ట్ చేసి ఏమి ఇచ్చేవాళ్ళు మాస్టర్. థ్యాంక్ యూ సార్. అవన్నీ మేము కూడా 2004-2009 బ్యాచ్ అందరికీ కూడా నా అభినందనలమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన సెల్ఫ్ క్లాస్ పెట్టుకోండి, ఇంకా చెప్తాను. నిజంగా ఇలా మీరందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇలా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో అందరూ గ్యాదర్ చేయడం కూడాను చాలా పెద్ద విషయం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము గ్రూప్ ఫాలోఅప్ చేసాం. మాకు 2002-2003 బ్యాచ్ 10th ఇక్కడే 8th, 9th, 10th చదివాను. ఆ తర్వాత ఇక్కడే 4 years వర్క్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ బేస్ మీద కంప్యూటర్ ఫ్యాకల్టీగా. సో ఆ 4 సంవత్సరాలు చేయడం కూడా నా అదృష్టం అనే భావించాలి. ఎందుకంటే నాకు హిందీ మేడం గారు కూడా మీకే కాదు మాకు కూడా గురువు గారే, అలాగే హనుమంతరావు మాస్టర్ మాకు కూడా గురువు గారే. సో వాళ్ళు సో ఈ విధంగా ఈ స్కూల్తో ఎంతో అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే అమ్మ ముఖ్యంగా గర్ల్స్ అందరికీ కూడాను మదర్స్ డే శుభాకాంక్షలు. సో అనుభవజ్ఞులైన మన అందరూ కూడాను ఎన్నో మంచి విషయాలు చెప్పారు. సో అవన్నీ కూడా పాటించండి. ముఖ్యంగా నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్. ఇంకా చెప్పాలంటే చిన్న విషయం షేర్ చేసుకుంటాను. మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా అవ్వదులే కుదరదులే అంటే మనం అక్కడే ఆగిపోతాం. సో ట్రై చేయండి. సో ముఖ్యంగా ఏంటంటే పిల్లల విషయంలో కామను, అందువల్ల ఈసారి నెక్స్ట్ టైం పెట్టుకునేటప్పుడు మా పాత్ర పూర్తిగా తగ్గించేసి మీ పాత్ర. థ్యాంక్ యూ సార్. విద్యయా వినయేన చ వకారైః పంచభిః నరః ప్రాప్నోతి గౌరవం. ఏమన్నా అర్థమైందా? 5 విషయాల్లో మనకుంటే మనం మనుషులకి గౌరవించబడతారు అని. ఏంటి ఆ 5 విషయాలంటే, వస్త్రేణ అంటే మన గౌరవం ఇచ్చేటువంటివి మనం వేసుకునేటువంటి బట్టలు, అంటే కాస్ట్లీ బట్టలు కాదు, సంస్కారవంతమైన బట్టలు. తర్వాత రెండోది వపుష అంటే శరీరం. మన ముఖం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే నవ్వుతా కలకల్లాడే విధంగా చిరునవ్వుతో ఉండాలి. అరే ఇది మొగాన జొన్నలేస్తే పేలాలైతే అనే విధంగా ఉండకూడదు అనమాట. ఉండాలి. వస్త్రేణ వపుష. మూడోది వాచ. మనం మాట్లాడే విధానము ఎదుటి వాళ్ళకి నచ్చాలి. అరే ఇది మాట్లాడితే బాగుండు, 2 మాటలు విందా అనే విధంగా మనం మాట్లాడాలి. ఆ తర్వాత విద్య అంటే మనం చదువుకున్న చదువు మనకు గౌరవిస్తుంది. ఇక చివరిది వినయం, మనం ప్రదర్శించేటువంటి వినయమే మనకు గౌరవిస్తుంది. కాబట్టి వస్త్రేణ వపుష వాచ విద్య వినయం, ఇవి 5 ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఇట్లా శ్లోకం చెప్పడం నాకు అలవాటు. అయితే మీలో కొంతమంది నాకు తెలుసు, కొంతమంది నాకు తెలియదు. నేను మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మీరు అనుకోవచ్చు ఈయన మన టీచర్ కాదు కదా, ఈయన వచ్చి మీటింగ్ చెప్పుకుంటున్నారు వాళ్ళ పక్కన వాళ్ళు అంటే, నేను వాస్తవంగా మీకు టీచర్ని కాదు, మీకు సూపర్ సీనియర్ని. అంటే మీరు 2009లో పాస్ అవుతారు, తర్వాత హిందీ మేడం గారు పాస్ అవుతారు, ఇంగ్లీష్ టీచర్ లేరు, తర్వాత మ్యాథ్స్ టీచర్ సరిగ్గా లేరు, సైన్స్ సోషల్ టీచర్ ఉన్నారు, పాస్ అవుతాము. అయితే మ్యాథ్స్ అయితే పాస్ అవుతాను నమ్మకం లేదు 10th వచ్చిన తర్వాత. మరి 10th 8th 9th బాగా ఎంజాయ్ చేసాం.
ఎవరి ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, స్కూల్లో టీచర్లు పట్టించుకోవట్లేదు కాబట్టి ఎంజాయ్ చేశాం అనమాట. మరి 10th క్లాస్లోకి వస్తే మరి పాస్ అవ్వాలి కదా, పాస్ అయితే కదా కాలేజీకి వెళ్ళేది. అప్పుడు దైవం మానవ రూపే నేను ఎక్కడున్నా కానీ నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి మొన్న ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు కూడా నాకు ఇక్కడ రాలేదు. మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగారు అనమాట, వస్తే బాగుండేది అని. నాకు మాయ నేను పొదంగోలు వస్తే చేయగలనా లేదా అని ఒక డౌట్ కూడా అడిగితే, లేదా నువ్వు చేయగలవు, చేస్తావు, నీతో కూడా ఒక సెక ఉంటుంది ఈ స్కూల్లో, మాతో ఒక సెక ఉండేదని చెప్పేసి నాతో ఫోన్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా మాయ నాతో మాట్లాడుతూ ఉంటారు. అయితే మాయ ఓబులేసుకెళ్ళి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం కష్టమైంది. గుడి విషయాలు మొత్తం మైక్లో ఆయన చూసుకునేవాళ్ళు గుడి దగ్గర, మా గుడి దగ్గర ఆ చందాల విషయాలు అవన్నీ కూడా. ఈయన వెళ్ళిన తర్వాత పంతులు గారి పేరు నువ్వు పంతులు నువ్వు రా అని చెప్పేసి నాకు ప్రెజర్ ఎక్కువైంది. మా మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుని మనూరు రండి, నా కష్టం తగ్గిపోయింది. అక్కడి నుంచి అని మాట్లాడండి. ఇంకొకటి మాయతో నేను జాబ్లో వచ్చినప్పుడు, మన చిన్నప్పుడు సినిమాలు ఆయన డ్రామా వేసేటప్పుడు ఆయన పక్కన ఒక బిట్ అని వేయాలి. హీరోయిన్తో డ్యాన్స్ కాదు, ఆయన పక్కన ఒక ఎప్పుడు మీరు అవకాశం ఇస్తారో దేవుడు ఇప్పుడు కరుణిస్తాడు. సో మా ఆ విధంగా నాకు అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో నాకు తెలియని విషయాలు కూడా నేను ఫోన్ చేసి అడగడం కానీ తెలిసి నా అవసరమని నేను ఫోన్ చేస్తే నాకు మొన్న చాలా అవసరమైంది. నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక ఫంక్షన్ చేయాలంటే గిఫ్ట్లు తీసుకురావాలి. గిఫ్ట్లకి నేను ఖర్చు పెట్టే మనీ 60 రూపాయలు సన్నివేశాన్ని, ఆ సన్నివేశాన్ని చెప్పకపోతే నాకు పొట్ట నిండిపోయింది, అది ఉంచుకోవాలి. మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళ ఇంట్లో, అయ్యా ఏమో మా చెల్లి అన్నదనమాట. మనకేమన్నా ట్యూబ్లైట్ ఎలగదు కదా చెల్లి అని. ఈరోజు ఈ విషయాలు చెప్పాలనుకున్నాను. మీ గురించి ఒక్క లేదా 2 నిమిషాలు మాట్లాడతాను. నా ఇక్కడ స్పెట్స్ మీరు చూసే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ మా మేనకోడలు స్వప్న భవిష్యత్తులో మ్యాథ్స్ టీచర్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను గవర్నమెంట్ టీచర్ కావాలి ఆ అమ్మాయి ఓకే తల్లి ఇక్కడ నుంచి ఆశీర్వదిస్తున్నా నిన్ను ఖచ్చితంగా అవ్వాలి కష్టపడి మా సైడ్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్ మొన్న డిఎస్సిలో మాస్టర్ గుర్తు చేశారు బహుశా 2013-14 అనుకుంటా అమ్మాయి నాకు కరెక్ట్ బ్యాచ్ గుర్తులేదు బట్టవరపల్లి ఆవుల కవిత ఆ అమ్మాయి మొన్న డిఎస్సిలో ఎలిమెంటరీ స్కూల్ ఎస్జిటి టీచర్ పోస్ట్ వచ్చింది ఆ అమ్మాయికి తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తుంది నేను ఇప్పుడు ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే పనిచేస్తున్నా ఆ అమ్మాయికి ఒకరోజు నేను కావాలని ఆ అమ్మాయికి చెప్పకుండా ఆ అమ్మాయి స్కూల్కి నేను వెళ్ళి ఆ అమ్మాయికి కలిసి వచ్చాను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చాలా సంతోషపడింది ఇంకా మీ అందరి దగ్గర కూడా నేను అలాగే రావాలని కోరుకుంటున్నాను స్వప్నకి మన సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ ఒకసారి ఆల్ ది బెస్ట్ స్వప్న రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై
చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో